హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. నేను గ్యాప్ ఇచ్చానమాట బాలి వ్లాగ్స్కి. సో మధ్యలో షాపింగ్ చేసినవి, ట్రిప్ కోసం షాపింగ్ చేసినవి అవి కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు అస్సలు టైం దొరకట్లేదు. ఒకరి తర్వాత ఒకరం సిక్ అయిపోతున్నాము. మేబీ వెదర్కి ఏమో తెలీదు. అండ్ పాప బాబు సెట్ అయిన తర్వాత ఇంకా నేనన్నమాట ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాను. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను మలేషియా బాలీవి ఫినిష్ చేయడానికి. మలేషియా 2 డేసే కాబట్టి అయిపోయినది. బాలీది ఫస్ట్ డే ఒకటి పోస్ట్ చేశాను ఆల్రెడీ. చూసి ఎంజాయ్ చేయండి. పిక్చర్స్ కూడా యాడ్ చేశాను లాస్ట్లో. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ పాప కోసం అనమాట. ట్రిప్ కోసం చేసిన షాపింగ్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కొన్ని డ్రెస్సెస్ అయితే. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మేమైతే హాప్స్కాచ్లో ఆర్డర్ చేసామని. ఫస్ట్ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది, క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందనమాట. అండ్ అదొక్కటి సెపరేట్ ప్యాక్లో వచ్చింది. మిగతా 5 డ్రెస్సెస్ ఈ ప్యాక్లో వచ్చాయన్నమాట. బాబు కోసం మ్యాక్స్లో, ఇంకా వెస్ట్ సైడ్లో, జూడియో అలా డిఫరెంట్గా షాపింగ్ చేసాం. పాప కోసం అయితే ఓన్లీ హాప్స్కాచ్లో అండ్ రెగ్యులర్ వేర్ వచ్చేసి ట్రెండ్స్ జూనియర్స్లో తీసుకున్నాం అనమాట. ఇవి కూడా స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు. బట్ అసలు చాలా టయర్డ్ అనిపించింది, ఎందుకో తిరగలేకపోయాము. మళ్ళీ బాబు స్కూల్ డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి, పాపతో కష్టం కదా అంత తిరగడం అని చెప్పి ఇలా ఈ షాపింగ్ మొత్తం మా హస్బెండే చేశారు. అసలు నేను చూడలేదు, సెలెక్ట్ చేయలేదు కనీసం కూడా. తనే చూసుకొని కార్ట్లో యాడ్ చేసుకొని ఆర్డర్ చేశారనమాట. బాబు కోసం కానీ పాప కోసం కానీ ఈవెన్ నా కోసం కూడా హాఫ్ ఆఫ్ ది డ్రెస్సెస్ ఆయనే షాప్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ టు సే దిస్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హిమ్. అండ్ ఇది వచ్చేసి థర్డ్ డ్రెస్ అనమాట. ఇది ఎలా అంటే రాంపర్ లాగా వచ్చింది. కింద డైపర్ కూడా కవర్ అయిపోయేలా కనిపించకుండా ఇలా పిన్స్ వచ్చేసి వచ్చిందనమాట. ఇన్నర్ టైప్లో స్విమ్ సూట్ టైప్ ఉంది ఇదైతే. అండ్ ఎలాస్టిక్ కొన్ని మంత్స్ వరకు మంచిగానే పర్ఫెక్ట్గానే వస్తుంది. అండ్ పాపకైతే అన్ని డ్రెస్సెస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీ. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కదా, ఎలా వస్తాయి అన్న ప్రాబ్లమే లేకుండా అన్నీ సెట్ అయిపోయాయి అన్నమాట. ప్రైజెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. 300-400లో ఉన్నాయి. ఫస్ట్ చూపించిన రెడ్ డ్రెస్ మాత్రం కొంచెం ఎక్కువ పడింది అనుకుంటా, అంతే. అది కూడా 600లో అంతే. క్వాలిటీ పరంగా కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్గా అనిపించింది నాకైతే. అండ్ ఇది ఒకటి బ్లూ అండ్ వైట్ డ్రెస్. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఆ కింద వైట్ వచ్చేసి సాఫ్ట్ నెట్, అన్నీ కంఫర్టబుల్. పాపకైతే ఏ ప్రాబ్లం లేకుండా అయిందనమాట. మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను కదా ప్రైస్, యాక్చువల్ ప్రైస్ అదైతే కాదు, జస్ట్ ట్యాగ్ పైన ఉంది అంతే. మాకు వచ్చిందైతే చాలా తక్కువలో, జస్ట్ 300-400, 600 లోపే, 300-600 లోపే వచ్చాయి అనమాట అన్ని డ్రెస్సెస్. మ్యాక్సిమం డ్రెస్సెస్ అయితే 300 చేంజ్లోనే ఉన్నాయి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి, అసలు స్కై బ్లూ అండ్ వైట్ చాలా చాలా బాగుంది. పాపకైతే అన్ని డ్రెస్సెస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. అండ్ ఇది కూడా నా ఫేవరెట్ డ్రెస్ చెప్పాలంటే, ఫ్లోరల్ డ్రెస్ చాలా బాగుంది పాపకి. అండ్ ఇది కూడా వేస్ట్ దగ్గర ఇట్లా ఎలాస్టిక్ వచ్చిందనమాట, బాగా అనిపించింది. చిన్న బౌ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇది ఏంటి అంటే స్ప్రింగ్ సీజన్, మాన్సూన్ కదా, ఎక్కువ ఫ్లోరల్ యూజ్ చేస్తారు కదా ఈ టైంలో. అండ్ మేము వెళ్ళిన ప్లేస్ కూడా అలాంటిదే కాబట్టి బాగా సెట్ అయినాయి పాపకి అన్నీ. అండ్ ఇవి వచ్చేసి బాబువి షార్ట్స్ అనమాట. ఆల్మోస్ట్ స్టోర్స్లోనే తీసుకున్నాము, మాల్స్లోనే. ఒక 2 తక్కువ పడి ఉంటే ఇలా తీసుకున్నాను అనమాట. అండ్ మేమైతే ఫుల్గా తిరిగాము అసలు. వెస్ట్ సైడ్ అని, ఇంకా ఏఎంబి మాల్లో, ఇంకా ట్రెండ్స్కి, మ్యాక్స్కి అన్నీ తిరిగామన్నమాట. పిచ్చిగా తిరిగేసరికి చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ నేను కూడా ట్రై చేసినవి లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ప్లీజ్ 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 డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ చూడండి ట్రయల్ రూమ్ ఎంత బాగా ఫ్లోరల్ థీమ్లో ఉంది. అండ్ నేను వేసుకున్నవన్నీ అలా సెట్ అయిపోయాయి అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్కి కలిసిపోయిందనమాట నా షర్ట్స్ వాల్పేపర్కి. భలే అనిపించింది, నవ్వుకున్నాను నాకు నేనే. ఒక షర్ట్ మాత్రం అసలు ఎగ్జాక్ట్గా కలిసిపోయిందనమాట. అది నేను
వీడియో తీయలేదేమో మేబీ. నేనైతే వేసుకున్న ప్రతి షర్ట్ నచ్చింది నాకు. ఏం తీసుకున్నానో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, చూసేసే ఉంటారు వ్లాగ్స్లో. మీకు ఏది నచ్చింది నేను వేసుకున్న వాటిల్లో అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ నాకైతే ఆన్లైన్ కంటే ఇలా ఆఫ్లైన్లోనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే చూసుకోవచ్చు కదా సైజెస్ అని. అండ్ ఇక్కడ పాపకి వేసినవి కూడా కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి.